వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో మరి 5 కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పి మరి కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున మరి 2 కేంద్రాలు ఎవరైతే నేను మేయర్ గారు, ఒకటి బిర్లా భవన్ సెంటర్లో, ఒకటి ఫైర్ ఆఫీస్ సెంటర్లో మరి ఇవాళ చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. వేసవకాలంలో ప్రజల దాహర్తి మరి తీర్చాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక ఇప్పటికే ఒక 6 ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్పొరేషన్ ద్వారా కూడా ఒక 5, అలాగే ఇంకొక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇంకొక 5 కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ కొట్లో కూడా వాళ్ళు ఒక టిన్ను పెట్టుకుని మరి ప్రజల దాహర్తి చేర్చాలని చెప్పి ఈ రోజున కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మార్చి వచ్చేటప్పటికే ఈ రోజున రోహిణీ కార్తులో ఎండలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు ఉండాలంటేనే మరి మీడియా వారు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక క్యాన్ వాటర్ని, ఒక గ్లాస్ని అక్కడ పెట్టుకుంటే ఎవరో కూడా ఇబ్బంది పడుకోకుండా, మంచినీటికి ఇబ్బంది పడకుండా ఈ వేసవకాలంలో అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పి ఇది అందరూ కూడా ఏదైతే మేము చెప్తున్నామో దాన్ని తూచా చెప్పకుండా ఆచరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ సెంటర్లో అయినా సరే ఎక్కడికక్కడ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా పాదచారులు వేసవకాలంలో ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా కాసేపు సేద తెచ్చుకుని ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకుని ఉపశమనం పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రారంభం నుంచి కూడా ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండల తీవ్రతని మరి దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఈరోజు మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఫైర్ స్టేషన్ సెంటరు, అలాగే బిర్లా భవన్ సెంటర్లో 2 చలివేంద్రాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరంగా 7 కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క చలివేంద్రాన్ని ఎక్కడైతే ఈ 1 టౌన్ ప్రాంతంలో ఈ బిర్లా భవన్ సెంటరు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా, అదేవిధంగా 2 టౌన్లో మరి ఫైర్ స్టేషన్ సెంటర్ కానివ్వండి, అలాగే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర కానివ్వండి, అలాగే జూట్ మిల్ దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి పాత బస్ స్టాండ్ దగ్గర, అలాగే మరి ఆర్ఆర్పేట పార్క్ వద్ద కూడా డైరెక్ట్గా వాటర్ కూలర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మరి ప్రజల్ని ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రజలు కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటూ రానున్న ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి చిన్నపిల్లలను కూడా ఎక్కడ బయట తిరగనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. పెద్దలు కూడా మరి ఉదయం సాయంత్రం పూటే బయటకు వచ్చే విధంగా చూసుకోవాలని వాళ్ళందరికీ కూడా మరి సూచిస్తూ మరి ఈ యొక్క అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఏదైతే స్వచ్ఛంద సంస్థల వారు కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క మజ్జిగ, వాటర్ కూడా చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని వాళ్ళందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది.